హాయ్ ఫ్రెండ్స్, మినప ఉండలు అంటారు. పొట్టుపప్పుతో ఇలా మినప ఉండలు చేసుకోవటానికి 1 కప్పు మినపప్పు ఇవి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి, మనకు సరిపడా బెల్లం, కప్పుకి సరిపడా మనం తీపిని బట్టి బెల్లం, నెయ్యి వేసుకోవాలి. దానికి కొలతంటూ ఏం లేదు. పూర్వకాలంలో ఎక్కువగా మినప ఉండలు ఆడపిల్లలకి చేసి పెట్టాలి. బలం ఉంటుంది. పెళ్ళిళ్ళు చేస్తే పనులు ఎక్కువ ఉంటాయి. పిల్లలకు స్టామినా ఉండాలంటే ఈ ఉండలు కంపల్సరీగా చేయాలని చెప్పేవాళ్ళు. ఇదిగోండి, పలుగ్గా పౌడర్ వేసుకున్నాను. పలుగ్గా పౌడర్ వేసుకొని ఆ తర్వాత కొద్ది బెల్లం కరగబెట్టిన తర్వాత నెయ్యి, బెల్లం మనకు సరిపడా వేసేసుకోవాలి. మనకు ఉండేదాకా నెయ్యి, బెల్లం వేసుకోవాలి. ఆయన చక్కగా ఉండవుతుంది. ఇదిగోండి, మొత్తం కలయి పెట్టుకొని ఉండలు చేసుకోవాలి. పూర్వకాలంలో ఎక్కువగా మినపుండలు పొలాల్లో మినపప్పు పండి వచ్చే మినువులు, ఆ మినువులతో వేయించి చక్కగాను కట్టెల పొయ్యి మీద ఈ ఉండలు చేసి పిల్లలకి ఇసిరి పౌడర్ చేసి అలా పెట్టేవాళ్ళు. తలా ఉండ తినేవాళ్ళం. గేదెల నెయ్యి ఉండేవి ఇంట్లో. ఏది బయట కొనే పని ఉండేది కాదు. బెల్లం వేసి చక్కగా ఉండలు చేసి పెట్టేవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే ముందు కూడా ఈ ఉండలు పెడితే బలహీనంగా ఉండరు. బలంగా ఉండాలంటే ఈ ఉండలు కంపల్సరీగా పెట్టాలి అని 15 సంవత్సరాలకి 16 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఎక్కువ చదివించేవాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు మాత్రమే పిల్లలకు చదివించేవాళ్ళు. పొలం పనులు పోయేవాళ్ళు, కష్టం చేసేవాళ్ళు. అయితే చదువులు లేవు. ఫ్రెండ్, ఇలా తయారు చేసుకొని మీ పిల్లలకి పెట్టుకోండి.